హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే సాటర్డే అండి, శనివారం రోజు పూజా వ్లాగ్ అనమాట. సాటర్డే అయితే నేను మార్నింగ్ లేచి ముందు పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి. ఈ పూలు కూడా బంతిపూల మాల నేను నైట్ టైం కట్టి ఉంచుకున్నాను. స్వామివారికని గులాబీ పూలు, బంతిపూల మాల, తులసి ఆకులండి. అన్నింటికి చందనం, అది గంధం అయితే కలిపి ఉంచాలన్నమాట. స్వామివారికి గంధంతో కలిపిన పూలతో మాల వేస్తే ఇష్టం అన్నమాట. స్వామికి పూలు సమర్పించేటప్పుడు కానీ, తులసి మాల సమర్పించేటప్పుడు కానీ గంధంతో కలిపి అద్ది ఇస్తే స్వామికి చాలా ఇష్టం అన్నమాట. ఇంకా రోజు మార్నింగ్ అయితే లేచి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేశానండి. నేను పూజ చేసేది అయితే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా వీడియోల మీద ఉంటుంది, అందుకని పూజ చేసేటప్పుడు అయితే తీయలేదు. స్వామివారికి ఎప్పట్లా అన్ని స్తోత్రాలతో అష్టోత్తరంతో స్వామివారికి అయితే పూజ చేసుకున్నాను. ఈసారి అయితే తులసి ఆకులు ఎక్కువ దొరకలేదండి, తులసి దళాలు, అందుకని సింపుల్గా అయితే నా పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇవ్వండి నా కృష్ణుడిని కూడా ఇంకా తర్వాత స్వామి దగ్గర అయిపోగానే ఇంకా కృష్ణుడి దగ్గర కూడా వచ్చి పూజ చేసుకున్నాను అనమాట. ఇవి టెన్సిల్తో వేసానమాట స్వామికి పాదాలు. ఇవాళ చాలా బాగున్నాడు కృష్ణుడు. ఇంకా ఈ వీడియోలో అయితే నేను మీకు పంచముఖ వీర హనుమాన్ స్తోత్రం అయితే షేర్ చేశానండి. ఈ స్తోత్రాన్ని కార్యసిద్ధి హనుమాన్ స్తోత్రం అని కూడా అంటారు. మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ, లేదు మనకి ఏదైనా కోరిక ఉన్నా, లేదు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆంజనేయ స్వామిది ఏదైనా పని అవ్వాలి అంటే కార్యసిద్ధి హనుమాన్ స్తోత్రం చదవమని చెప్తారనమాట. అది నేను వీడియో లాస్ట్లో అయితే షేర్ చేశాను. అలాగే వెంకటేశ్వర స్వామి సర్వాభిష్ట సిద్ధి మంత్రం కూడా షేర్ చేశాను. ఇంకా ఈరోజు పూజ అయిపోయాక బయట కూడా నేను చిన్న కృష్ణుల విగ్రహాలు అయితే పెట్టుకున్నానండి, చూసారు కదా. ఇంకా అక్కడ కూడా స్వామివారి పాదాలు వేసి పూజ చేసుకుని అంత స్వామి అక్కడ కూడా రాధాకృష్ణుల దగ్గర కూడా పూజ చేసుకున్నాను అనమాట. ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇట్లా స్వామివారివి వీడియో అయితే తీసి మీకు షేర్ చేశాను. ఇప్పుడు చూపిస్తుంది అయితే ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ నేనైతే నిత్యం 2 పూట్ల దీపారాధన అయితే చేస్తానండి. ఇప్పుడు సంధ్యా దీపారాధన చేశానన్నమాట.